హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను ఈ వీడియో షూట్ చేసింది సండే రోజు అనమాట. సండే మార్నింగే నాకు ఒక ఈమెయిల్ పంపించాల్సింది ఉంటే ఒక ఈమెయిల్ పంపించేసి ఇంకా అలా కూర్చుని ఉన్నాను. నా హస్బెండ్ ఏమో సండే కదా ఇంకా నాన్ వెజ్ తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. మేము ఈ మధ్య నాన్ వెజ్లో ఓన్లీ సీ ఫుడ్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. ఇంట్లో కుక్ చేయాలైతే బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చికెనే ఎక్కువ తింటూ ఉంటాము. బట్ ఇంట్లో ఎందుకో ఫిష్ ఎక్కువ తినాలనిపించి ఫిష్ తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే నేను నా ఛానల్ నేమ్ని నాచినీ లైఫ్గా మార్చాను. మన ఫాలోవర్స్లో ఒకరు చెప్పారనమాట, ఇన్స్టాగ్రామ్ నేమే పెట్టండి నాచినీ లైఫ్, అదే బాగుంది, అదే క్యాచీగా కూడా ఉంది అని చెప్పి. సో అందుకని చెప్పి నాకు అవును కదా అని చెప్పి ఇంకా నేను కూడా మార్చాను ఛానల్ నేమ్ని. అండ్ ఇక నా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొచ్చేసారు. దాన్ని తీసుకొచ్చే లోపే నేను కొన్ని ఆనియన్స్ కట్ చేశాను, ఫిష్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఫిష్ మసాలా వీడియో నేను షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేశాను, ఎవరికైనా కావాలంటే రెసిపీ చూడండి. అండ్ ఫిష్ కర్రీలోకి అని చెప్పి ఆనియన్స్ కొంచెం కచ్చాపచ్చగా చాప్ చేశాను. ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్ ఈరోజు ఆనియన్ దోశ వేద్దామని చెప్పి కొద్దిగా సన్నగా తరిగి ఒక గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. నా హస్బెండ్ ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్టయితే నేను దోశ పిండి వేయంగానే కొద్దిగా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఉప్పు నీళ్లు కలపకుండా. సో ఆ పిండి ఇప్పుడు తీసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ కలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు దోశలు వేసుకుంటాం కాబట్టి వేసుకునే ముందే ఇలా సాల్ట్ కూడా నీళ్లు కలుపుకుంటాను. ముందే కలిపి పెట్టుకుంటే దోశపిండి పులిసిపోతుంది త్వరగా. సో అందుకని చెప్పి వేసుకునే ముందే మనం చక్కగా కలుపుకుంటే బాగుంటుందన్నమాట. అండ్ మీలో చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను. నేను 1 కప్ ఆఫ్ మినప్పప్పుకి 2 కప్స్ ఆఫ్ రైస్ వేస్తాను దోశపిండి ప్రిపేర్ చేసుకోవాలంటే. ఎక్కువ పిండి కావాలన్నప్పుడు గ్రైండర్లో వేసుకుంటాను, కొద్దిగా క్వాంటిటీ ఉన్నప్పుడు మిక్సీలో పట్టుకుంటాను. ఎలా పట్టుకున్నా కూడా నాకు దోశలు చాలా బాగా వస్తాయి. అండ్ దోశ పాన్ మీద దోశ వేసే ముందు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని టిష్యూతో బాగా రబ్ చేస్తానన్నమాట. అప్పుడు ప్యాన్ మొత్తం కూడా కొంచెం గ్రీజీగా అయ్యి మనకి దోశలు చాలా బాగా వస్తాయి. అదే కనుక మనం దోశ ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేయకపోతే అది డ్రైగా ఉండి దోశ వేస్తే మనకి కింద ప్యాన్కి అతుక్కుపోతుంది అనమాట, సరిగ్గా రావు. ఇలా చక్కగా నీట్గా దోశలు రావాలైతే ఒక 5 మినిట్స్ ముందు చక్కగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. అండ్ దోశలు నా బాబుకేమో మెత్తటి దోశలు అంటే ఇష్టం, తనకేమో మెత్తగా దోశలు వేస్తున్నాను. నాకేంటంటే క్రిస్పీగా ఇష్టం అనమాట దోశలు. నేను చెప్పాను కదా ఆనియన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి, దానికోసం అని చెప్పి సన్నగా ఆనియన్స్ తరిగిన ఉన్నాయి కదా అవి దోశ మీద వేసేసాను. చక్కగా రోస్ట్ చేసుకొని పల్సగా వేసుకొని తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా చేసుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేనేమి దోశలోకి పచ్చడి ప్రిపేర్ చేయలేదు, రాత్రి ప్రిపేర్ చేసింది ఉందన్నమాట. జనరల్గా మేము నైట్ చేసింది పొద్దునైతే మెయిన్గా పల్లీ చట్నీ అస్సలు తినము, ఎందుకో మాకు పడదనమాట. బట్ నైట్ చేసింది అసలు మేమేమి తినలేదు, ఎలా చేసామో అలాగే ఉండింది. నైట్ ఎందుకు తినకుండానే పడుకున్నాం. చట్నీ చేసిన తర్వాత ఇంకా ఎందుకో దోశలు తినబుద్ధి కాలేదు, అసలు వేసుకోలేదు కూడా. చట్నీ ఉంది కదా ఇంకా అసలు అని చెప్పి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రిడ్జ్లోది కదా అని చెప్పి కొంచెం తాలింపు పెడితే బాగుంటుందని చెప్పి తాలింపు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సో తాలింపు పెట్టిన మీకు తెలుసుంటే నేను జనరల్గా తాలింపు పెట్టను, బట్ ఫ్రిడ్జ్లో పచ్చడి కాబట్టి కొంచెం తాలింపు పెట్టుకున్నాను. అండ్ మై పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ. నాకు ఫేవరెట్ ఏంటంటే దోశలు అనమాట నాకు బ్రేక్ఫాస్ట్లో. అండ్ నా హస్బెండ్ ఏంటంటే తనే ఇష్టపడతారు దోశలు వేసుకోవటం, తను ఇలా ఊతప్పం లాగా వేసుకుంటారు, తనకి ఈ స్టైల్ ఇష్టం. ఆనియన్స్ కొద్దిగా కారపొడి వేసుకొని తను దోశలు వేసుకొని తను తిన్నారు. అండ్ ఇంకా ఫిష్ మ్యారినేట్ కూడా చేసి పెట్టేశాను కర్రీ కోసం అని చెప్పి. నేను చాలా వీడియోస్లో ఫిష్ కర్రీ చూపించాను, ఎందుకంటే నాకు లాంగ్ వీడియో వీకెండ్ చేయటమే కుదురుతుంది. మేము వీకెండ్స్ ఏంటో ఫిషే తెచ్చుకుంటూ ఉన్నాము. సో అందుకే కర్రీ అయితే ఈ వీడియోలో చూపించట్లేదు, అంటే ఎలా చేస్తాను అనేది రెసిపీ. అండ్ ఈరోజు ఫిష్ అదంతా క్లీన్ చేసి ఉంటాను కదా, అవంతా కొంచెం ఫిషీ స్మెల్ ఉంటుందని చెప్పి ఇంకా నేను చక్కగా ఒక ధూపం అయితే పెట్టుకుంటున్నాను. ఈ ధూపం పెట్టుకుంటే చక్కగా కిచెన్ అంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట, ధూపం స్మెల్. అండ్ మీలో ఎవరికైనా మంచి ధూప్ స్టిక్స్ కానీ అలాంటివి ఏమైనా తెలిస్తే నాకు
చెప్పండి, కమెంట్ చేయండి. నాకు వెరైటీస్ ఆఫ్ ధూప్ స్టిక్స్ ఇలాంటివి ట్రై చేయడం అంటే ఇష్టం అనమాట. ఇంకా టిఫిన్ మొత్తం అయిపోయింది కదా, ఇంకా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్లోకి చెప్పాను కదా ఫిష్ కర్రీ చేస్తూ ఉన్నానని చెప్పి, దానికోసం నేను ఈ ప్యాన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది పీజియన్ ప్యాన్ నాన్ స్టిక్ది. నేను జనరల్గా బిర్యానీ కోసం యూజ్ చేస్తాను ఆ ప్యాన్. బట్ ఫిష్ నాకు చేయడానికి నా దగ్గర ఏమలాంటి గిన్నెలు లేక అందులో చేసేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మా బాబు స్కూల్ బుక్స్కి కవర్స్ వేయాలి. చాలా రోజుల నుంచి డిలే అయిపోతుంది. వీక్ డేస్లో కుదరక నేను వేయట్లేదనమాట. ఈరోజు వీకెండ్ కాబట్టి ఈ పని కూడా పూర్తి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక పక్క నాకు అక్కడ ఫిష్ కర్రీ వండుతూ ఉన్నాను, ఇంకో పక్క చక్కగా ఈ బుక్స్ కూడా అట్టలు వేసేద్దామని చెప్పి టీవీలో ఒక వెబ్ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో అవుట్ ఆఫ్ ద లవ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అది చూస్తూ ఇక్కడ బుక్స్కి అట్టలు వేస్తూ ఉన్నాను అనమాట. అండ్ మా బాబు వచ్చేసి బచ్పన్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు, నర్సరీ అనమాట తను ఇప్పుడు. అండ్ ఇలా బుక్స్కి అన్నిటి కూడా కవర్ వేసేసాను. ఇంకా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ వండగానే మా అత్తయ్యకి కొంచెం ఇచ్చి పంపిస్తాను. మా అత్తయ్య కూడా అలాగే, మా అత్తయ్య వండిన కూరలు నాకు ఇచ్చి పంపిస్తారు. నేను వండిన కొన్ని స్పెషల్స్ ఏమైనా ఉంటే మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను అనమాట. అండ్ మీలో చాలామంది అడిగారు మీరు మీ అత్తయ్య వాళ్ళతో ఎందుకు కలిసి ఉంటారు అని చెప్పి. దానికి పెద్ద ఏం రీజన్ లేదు. సో ఫిష్ కర్రీ అయితే చక్కగా మంచి ఎక్కువ గ్రేవీ వచ్చింది కదా, అది ఇచ్చి పంపించేస్తూ ఉన్నాను అనమాట. సో మేము కూడా ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పాయసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఆల్రెడీ నేను ఈ సేమియాల్ని రోస్ట్ చేసుకొని గీలో రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఇప్పుడు చాలా ఈజీ చేసుకోవడం పాయసం అనేది. ఎలాగో సేమియాస్ రోస్ట్ చేసి ఉన్నాయి. ఇంకో చిన్న బాక్స్ స్టీల్ బాక్స్ ఉంది కదా, అందులో డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసి పెట్టుకొని ఉన్నాను అనమాట. ఇందులో కొద్దిగా సేమియా తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే మనము నెయ్యితో రోస్ట్ చేసింది కాబట్టి ఆ నెయ్యి కరుగుతుంది స్టవ్ మీద పెడితే. సో దానికన్నా ముందు కొద్దిగా యాలకులు తీసుకొని యాలకుల పొడి కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ యాలకుల పొడి కూడా రెడీ చేసుకొని అప్పుడు ఇంకా పాలు కూడా వేడి చేయడానికి పక్కన పెట్టేశాను. ఎంతోసేపు పట్టదండి, జస్ట్ 15 minutes పడుతుంది ఈ సేమియా చేసుకోవడానికి, రోస్ట్ చేసి ఉంటే కనుక. అండ్ ఇంకోటి ఏంటంటే మనము రోస్టెడ్ సేమియా బయట దొరుకుతుంది కదా, అదైతే నాకు అస్సలు నచ్చదు. దాంతో చేస్తే టేస్టే ఉండదన్నమాట. మనం నార్మల్ సేమియా తెచ్చుకొని చక్కగా ఘీలో వేయించుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా రోస్ట్ చేసిన సేమియాలో పాలు వేసాను. పాలు వేసి జస్ట్ ఒక 5 minutes కుక్ చేస్తే సేమియా అంతా కుక్ అయిపోతుంది. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసాను. సేమియా కుక్ అయిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గ పంచదార వేసుకుంటే ఇంకా సేమియా రెడీ. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే వేయను, ఎందుకంటే మా బాబు వేస్తే తినడనమాట. అందుకే సపరేట్గా తన కప్లో ఎవరి కప్లో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ వేసేస్తాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా జస్ట్ 10 minutesలో అయిపోయింది నాకు ఈ సేమియా చేయటం. అండ్ టేస్ట్ వైజ్ అయితే అల్టిమేట్, అంత బాగుంది. అండ్ నేను ఈవినింగ్ కూడా కొంచెంసేపు ఫ్రెష్ అయిపోయి అలా బయట చూశాను, వర్షం పడేలా ఉందన్నమాట క్లైమేట్ చూస్తే. బట్ వర్షం ఏం పడలేదు కానీ చల్లగా అయిపోయింది ఒకేసారి క్లైమేట్ మొత్తము. చూసారా, చక్కగా విండీగా హాయిగా చల్లగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇలా కొంతసేపు బయట అలా తిరుగుతూ ఉంటాను, అంటే బయట గాలికి అన్నట్టు. కొంతసేపు నేను బాబు నా హస్బెండ్ కూడా బయట ఒక 15-20 minutes అలా తిరిగేసి వస్తామన్నమాట. వచ్చిన తర్వాత నా బాబుకి ఆరెంజ్ అంటే చాలా ఇష్టం, తనకి ఫ్రూట్స్ మొత్తంలో. సో తనకి కొంచెం ఆరెంజ్ కలిపి ఆరెంజ్కి పీల్ తీసేసి ఇంకా తనకి స్నాక్ లాగా ఇస్తూ ఉంటాను. తనకి ఫ్రూట్స్ ఎక్కువే తింటాడు కానీ రైస్ మాత్రం అస్సలు ఇష్టపడ్డు రైస్ తినడానికి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తింటాడు, అలాగే ఫ్రూట్స్ కూడా ఇష్టంగా తింటాడు, జ్యూసెస్ కూడా తాగుతాడు. తనతో ఒకే ఒక ప్రాబ్లం, అన్నం సరిగ్గా తినడనమాట. సో అది ఈరోజుటి వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది.